బాగా వేడిగా వెళ్తోంది ఇంటర్వ్యూ. ఓకే. నాకు అర్థమైంది. మీ ఆవేదన అర్థమైంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి ఒకసారి తొంగి చూస్తే మీరు టీవీ చేసే జర్నలిజం చేశారు, టీవీ చేశారు, సినిమా కూడా చేశారు. మీరు అందరూ చెప్పినట్టు నాకు 2 కళ్ళు, టీవీ ఒక కన్ను, సినిమా ఒక కన్ను అని చెప్పకండి. సీరియస్‌గానే చెప్తున్నా. నేను అలాగే మీరు అనుకోవడమే తప్పు. సినిమా ఇష్టమా? అసలు టీవీ మీరు ఆ ఇష్టమా? ప్రీ ఆక్యుపేషన్‌తో ఉండొద్దు. ఓకే. మీకేది ఇష్టం? సినిమా. ఎందుకని? పెద్ద తెరనా? మనిషి ఇంతవరకు ఎన్నైతే కనిపెట్టాడో, రైలు కనిపెట్టాడు, విమానం కనిపెట్టాడు, సైకిల్ కనిపెట్టాడు, మోటార్ సైకిల్ కనిపెట్టాడు, కారు కనిపెట్టాడు. కానీ మనిషి కనిపెట్టిన వాటిలో అత్యంత గొప్పది, గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఈజ్ సినిమా. ఎందుకని? సినిమాకి మించింది ఏముందండి? ఎంటర్టైన్మెంట్. సినిమాకి మించింది లేదు. కానీ ఇప్పుడు ఆ సినిమా చాలా కుంటుపడుతోంది కదా. ఏం కుట్టుపడుతుంది? మళ్ళా నడుస్తుంది, మళ్ళా పరిగెడుతుంది. కాదు సార్, సినిమా బంగారం ధరలాగే కింద మీద అవుతుంటుంది, వెళ్తా ఉంటుంది. అలా కాదు. సినిమాకి సంబంధించిన కష్టాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ. అప్పుడు సినిమా బాగుందా, ఇప్పుడు సినిమా బాగుందా? సినిమా ఎప్పుడు బాగుంటుంది. ఉమ్. ఎప్పుడు సినిమా బాగానే ఉంటుంది. సినిమా అసలు అద్భుతం. సినిమా అన్నదే అద్భుతం. సరే, మీరు ఎలాగో ఒక సినిమా యాక్టర్కి దొరికే ఆనందం ఇంకా మీకు ఏ వృత్తిలో ఉండదు. మీరు ఒక 40 ఏళ్ళు సబేటర్గా చేయండి, మీ ఇరుగు పొరుగు కూడా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. యాక్టర్కి ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అడ్వర్టైజ్మెంట్లు రాయండి, ఎవడు మిమ్మల్ని పట్టించుకోరు. ఒక సినిమాలో చిన్నగా 2 డైలాగులైనా ఉండని, అంతేగా అన్నారనుకోండి చాలు, ఇంకా జనాలు ఎగబడతారు మీతో ఫోటోలు దిగడానికి, మీ ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడతారు, మీతో మాట్లాడడానికి ఎగబడతారు. మీరు ఎక్కడైనా కనిపిస్తే బాబాయ్ గారు నమస్కారం బాగున్నారా అంటారు. హోటల్కి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేస్తే ప్రజలే ఉత్సాహంగా అందజేస్తారు, ఎగబడతారు ప్రజలు మీతో మాట్లాడడానికి, ఇష్టపడతారు. దే స్టార్ట్ లవింగ్ యూ. ఇష్టపడ్డం అనేది నార్మల్గా తెలిసిందే, కానీ ఈ మధ్య కష్టపడుతున్నారు కూడా. స్టార్ట్ లవింగ్ యూ. అర్థమైంది సార్. నేను నా ప్రశ్న వినండి. సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు చాలా బాగా ఉన్నారు. అవును, నేను దాన్ని అసలు మాట్లాడట్లేదు. కానీ అదే ప్రేక్షకులు అదే సినిమా వల్ల చాలా కష్టపడుతున్నారు కూడా. ఎక్కడ కష్టపడుతున్నారు? ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు. ఏది? ఆడపిల్లలనే కాదు సార్, నేను ఘటనను ప్రస్తావించట్లా. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కడ? అభిమానులు, తొక్కిసలాట్లో అభిమానులు అనండి, ఏ విధంగానండి, ఏ రూపైనా అని అనుకోండి. కానీ అది కూడా జరుగుతుంది. మీరు అన్న ప్రియం ఉంది, అప్రియం ఉంది. ఎక్కడ? ఒక ఇన్సిడెంట్ చెప్పండి, నేను చెప్తాను. ఎన్నో ఉన్నాయి సార్. ఒకటేంటి, ఇప్పుడు క్యూ లైన్లో నిలబడి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అభిమానులు కటౌట్లు కట్టి ఎన్ని ప్రాణాలు పోతున్నాయి. అది వాళ్ళ తెలివి తక్కువతనం సార్. ఏదైనా ఇసెంట్రిసిటీ ఉండకూడదు, అభిమానం ఉండాలి, కానీ పిచ్చి ఉండకూడదు, హద్దులు దాటకూడదు. హద్దు దాటనంత వరకు అభిమానం అంటారు. అభిమానంగా ఉండాలి, కానీ దురభిమానం ఎందుకు? దాటితే దురభిమానం. దురభిమానం ఎందుకు? అభిమానం ఉండాలి. ఇకపోతే సినిమాకి సంబంధించిన కష్టాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో మొట్టమొదటి కష్టం, బాగా ఫేస్ చేస్తున్న కష్టం ఏంటంటే పైరసీ. దుర్మార్గం అది మాత్రం. దాని గురించి కొంత ఆర్గ్యుమెంట్, ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది, చెప్పండి. మా ఫ్రెండ్ ఒక ఆయన అంటాడు, ఏమయ్యా మీ సినిమా చూడాలంటే నేను ఇన్ని రూపాయలు, 500 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనాలి, మళ్ళీ పిల్లలతో వస్తాను కాబట్టి పాప్కార్న్ కొనక తప్పదు, వెరసి 5000 ఖర్చు అయిపోతుంది, నేను ఎందుకు పైరసీ చూడకూడదు అంటాడు. దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. దీనికి ఆన్సర్ ప్రొడ్యూసర్లే చెప్పాలి. కానీ ఒక మాట దీంట్లో కూడా ఎక్కడో విన్నా నేను, ఈ ట్రోలింగ్లో వాటిలో వస్తోంది. కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునేవాడు అమ్మాయిని డిజిటల్ రూపంలో కాదు నిజంగా చూస్తేనే అమ్మాయి అందంగా కనపడుద్ది. అలాగే సినిమా కూడా దర్శకుడు పెట్టిన ప్రతిభనంతా చూడాలంటే పెద్ద స్క్రీన్లోనే చూడాలి. అసలు సినిమా ఫోన్లో ఏం బాగుంటుంది? ఏం వినబడదు, ఏమి కనబడదు, మజా ఎక్కడ వస్తుంది? కానీ ఈ పైరసీతో పాటు ఇంకో వైరస్ కూడా ఉందండి, ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది. అదే ఓటీటీ. అవును, ఓటీటీ వస్తుంది. కొత్త సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ తొందరగానే వచ్చేస్తున్నాయి. అలా కూడా సినిమాని చంపేస్తున్నాయి కదా. ఇప్పుడు సినిమా ఆడకపోయిన అప్పుడు ఆడలేదు సినిమా, ఇంకెందుకు ఓటీటీలో వదిలేయడమే మేలు కదా. కాస్త 4 డబ్బులైనా వస్తాయి కదా. కానీ ఆడుతున్న థియేటర్లో ఇప్పుడు మనం 100 రోజుల బొమ్మ మాట్లాడలే, ఇప్పుడంతా 7 రోజుల బొమ్మలే. నిజంగా చెప్పాలంటే 7 రోజుల బొమ్మ మీద కూడా ఆడుతోంది. అప్పుడప్పుడు ఆడుతున్నప్పుడు ఇమీడియట్గా ఓటీటీలో వస్తే అట్లా లేదు, తక్కువ, అట్లా ఉండదు. ఒకసారి ప్రేక్షకుడు హాల్లో చూడడం ఆపేస్తేనే ఓటీటీకి ఇస్తున్నారు, ముందుగా ఇవ్వరు. ఇంకొక దారుణం సార్, రివ్యూస్. అది మాత్రం నిజంగా అది పెద్ద ప్రశ్న. రివ్యూల మీద మీ సెటైరికల్ కామెంట్ ఏంటి? అది నిజంగా పెద్ద ప్రశ్నే. రివ్యూ ఎందుకు రాయాలి? ఎవరు రాయాలి?
ఎందుకు రాయాలి? పెద్ద ప్రశ్న అది. రాసినప్పుడు ఇప్పుడు సినిమా పెద్ద పెద్ద నిర్మాతలకి కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఏ పెద్ద ప్రొడ్యూసర్కి, ఏ పెద్ద డైరెక్టర్ కూడా సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా ఆడుతుంది అని చెప్పలేడు. పెద్ద పెద్ద సినిమాలు డిజాస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రాజా సాబ్ సినిమా బాగుందట, ఐఎమ్ టోల్డ్ ది ఫిల్మ్ ఇస్ గుడ్, 2-3 రోజుల్లో అంటే వస్తుంది. మీరు చూడలేదా ఇంకా? నేను చూడలా. అంటే రివ్యూ చూసి చూడలేదా? కాదు, నేను చూడలేదు. నాకు అసలు ఆ దెయ్యాలు భూతాలు నేను చూడను. భయమా? భయం కాదు, మహాభయం, పిచ్చ భయం, అతి భయం. నేను దెయ్యాల సినిమాలు చూడను, నేను అసలు ఎంజాయ్ చెయ్యను. నేను దెయ్యం అంటే దూరం, దెయ్యాలు ఉన్నాయని నేను నమ్మను కూడా. మళ్ళీ సో మీరైతే రివ్యూని బట్టి వెళ్ళరు? రివ్యూ అనేది వ్యక్తిగతం. అంటే ఈ రివ్యూలు అయితే ఇప్పుడు సినీ పరిశ్రమను కొంతమేరకు నాశనం చేస్తున్నాయా? నో డౌట్ ఇన్ దట్, నో డౌట్ ఇన్ దట్, అనుమానమే లేదు. అంటే నిజంగా చెప్పాలంటే చూసేవాడు నా రాడు. ఉద్దేశంలో అదే అక్కడికే వస్తున్నాను. ఒక సినిమా తీయడానికి చాలామంది కష్టపడతారు, ఎన్నో లక్షలు కోట్ల రూపాయల డబ్బులు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మీరు రాసే ఒక్క రివ్యూ వల్ల నిర్మాత సంకనాగిపోతాడు. ఒక పని చేస్తే, ఒక మాట మాట్లాడితే దానివల్ల ఒక ఉపయోగం ఉండాలి. నేను మీతో ఒక మాట మాట్లాడితే అది మంచి మాట అయి ఉండాలి, దానివల్ల మీకు ఉపయోగం ఉండాలి, లేదా నాకు ఉపయోగం ఉండాలి, లేదా సమాజానికి ఉపయోగం ఉండాలి. మీకు ఉపయోగం లేక, నాకు ఉపయోగం లేక, సమాజానికి ఉపయోగం లేక ఎందుకు ఆ మాట? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియా అంటారు. సత్యమే చెప్పు, ప్రియమైందే చెప్పు, సత్యం అయినప్పటికీ అప్రియమైందైతే చెప్పొద్దు అంటాడు. అట్లా బతికితే కరెక్ట్గా ఉంటుంది. ఒక సినిమా తీయడానికి నేను ఒక సినిమా నటుడుగా నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, వారం తర్వాత మీరు రివ్యూలు చెప్పండి, బాగుంటుంది. ఒక్క వారం వదిలేయండి సార్. ఒక విధంగా ఈ రివ్యూల గురించి ఒక మాట చెప్పుకోవచ్చా? చూసేవాడు రాయడు, రాసేవాడు చూడడు. అది వేరే విషయం. అవునా? రివ్యూవర్స్లో కూడా నాకు 1-2 స్నేహితులు ఉన్నారు కాబట్టి మీరు కామెంట్ చేయండి. వాళ్ళు ఎలాగ కవర్లు వాళ్ళకు వస్తాయి, వాళ్ళు ఎలాగ చేస్తారు, నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అంటే కవర్లో మంచి రివ్యూవర్లు కూడా ఉన్నారు, లేకపోలేదు. నిజాయితీగా రివ్యూ చెప్పేవాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. ఖచ్చితంగా కవర్లు తీసుకుని చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజానికి కవర్లు అయితే అందుతాయి, అనుమానమే లేదు సార్, అస్సలు అనుమానం లేదు. ది హోల్ సొసైటీ ఈజ్ కరప్ట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.